వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ఏంటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ తెలుగుదేశం సమరసింహారెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నేత బద్దం బాలరెడ్డి గారు, విశ్లేషకులు పాషం యాదగిరి గారు, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి గారు ఉన్నారు. శుంఠోపనిషత్తు నడుస్తుంది రాష్ట్రంలో. నువ్వు శుంఠవు అంటే నువ్వు శుంఠవు అంటే నేను చవట అంటే నేను చవట అనేటువంటి దానికి భిన్నంగా ఈ రాజకీయాల్లో ఈ భాష వస్తుంది. సో ఈ శుంఠ అనే దానికి సంబంధించి జైపాల్ రెడ్డి గారు ఎంతకుముందు సీమాంధ్ర నేతలు ఇప్పుడు ఎంతకుముందు గతంలో ఉండే మంచి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ మీద వాళ్ళు ఇలాంటి శుంఠలు పుట్టారనంటుంటే ఇప్పుడు ఈసారి వంతు సీమాంధ్ర నేతలు దయ్యింది. అట్లా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈవేళ శుంఠాని మమ్మల్ని అంటున్నారు, కానీ తెలంగాణలో ఇంతకుముందు రావి నారాయణ రెడ్డి లాంటి ప్రముఖులు ఉన్నారు, వాళ్ళ స్థానంలో ఇప్పుడు మళ్ళీ శుంఠలు వచ్చారని అన్వయం. కాబట్టి ఎవరు శుంఠలు అనేటువంటిది తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితిలో దాని మీద చర్చించడానికి ముందుగా సమరసింహారెడ్డి గారు, శుంఠ అని అనడం అనేది తీవ్రమైన పదమా, లేకపోతే దాన్ని చాలా తీవ్రతరం చేశారు. నీకు వేళ పేపర్ల నిండా కూడా అదే ఉంది. సీమాంధ్ర నేతలు కౌంటర్ సీరియస్గా ఉంది. మిస్టర్ సతీష్, ఈ సబ్జెక్ట్ అనవసరంగా ఒక పెద్దగా చేస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే మా మిత్రులు జైపాల్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. 1962 నుంచి వీఆర్ నోన్ టు ఈచ్ అదర్, వీఆర్ కాంటెంపరీస్ ఇన్ ది కాలేజ్. చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, ఎన్నడూ కూడా ఒక పదం కూడా తప్పుగా మాట్లాడే వ్యక్తి కాదు నాకు తెలిసిన కాడికి. ఇట్స్ ఏ డీసెంట్ స్పోక్స్ మ్యాన్. పండిత పుత్ర పరమశుంఠ అని మామూలుగా వాడుకలో వాడే పదం అది. అంటే శుంఠాన్ని ఎవరన్నా తిడితే తండ్రిని పోగినట్టు దీన్ని తిట్టినట్టు కాదు, ఒరే కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడరా అని ఒక అర్థం అది. ఇక్కడ జైపాల్ రెడ్డి గారు పర్టికులర్గా ఫలానా వ్యక్తిని ఫలానా వాడిని కూడా ఒకవేళ తప్పుడు నిర్వచనం ఇచ్చినా దాన్ని తీసుకోవడానికి లేదు నా అభిప్రాయంలో చెప్పాను. ఇప్పుడు నిన్న కూడా చోటు చెప్పాను, పరమానంద శిష్యుల కథ గుర్తుకొస్తుంది నాకు. ఒక లేడీ పోతూ పోతూ వీళ్ళని పండితులు అనుకొని గురువు శిష్యులను చూసి నమస్కారం పెడుతుంది. వీళ్ళకి ఎవరికి పెట్టినారు అనేది వీళ్ళకి తెలియలే. అంటే వాళ్ళు నీకా నాకా అని కొట్లాడుకొని ఆమెతో పోయి ఎవరికి పెట్టినావు అంటే అర్థం చేసుకొని మీలో ఎవడు పరమశుంఠ ఉంటాడో వానికి పెట్టినాను అంటే నేను సుంటాను అని దాని అర్థం. ఓకే అన్నట్టు ఈరోజు పర్టికులర్ ఫలానా వాడిని అనలే ఆయన ఎవరిని కూడా. ఓకే, అది జనరల్ గా అది ఊత పదం, అది రైట్ ఎవరికైనా కానీ. ఇప్పుడు ఆంధ్రులు వాడే పదజాలం తీసుకుంటే చాలా పదాలు ఉన్నాయి. ఆ పదాలు మేము నిర్వచనం చేస్తే చాలా అర్థాలు వస్తాయి. మేము అట్లా మాట్లాడదలుచుకోలేదు దీన్ని పెద్దగా. అంటే ఏదో ఒక సామాజిక వర్గాన్ని కానీ లేదా స్త్రీలను కానీ కించపరిచేటువంటి పదం కాదు ఇది. కానే కాదు నా దృష్టిలో పదండి ఇది. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఇది ఒక లిటరరీ పాయింట్ గా మనం మాట్లాడుకున్నప్పుడు నాకేం తప్ప. ఇప్పుడు వాళ్ళు కొన్ని పదాలు నేను చెప్పరాదు ఇక్కడ చాలా అసహ్యమైన పదాలు మా దృష్టిలో, రైట్, చాలా అసహ్యం. ఓకే, బాలరెడ్డి గారు ఏమంటారు? అసలు సీమాంధ్రులకు ఏం పని లేదు. ఇప్పుడు సమరసింహారెడ్డి అన్న చెప్పినట్టు 62 నుంచి నేను కూడా రాజకీయంలో ఉన్నా, కార్యకర్తగా ఉన్నా. జైపాల్ రెడ్డి మంచి మేధావి, ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా నిఘంటువులో కూడా దొరికే అర్థాలు ఆ రకంగా మాట్లాడతాడు. అయితే మరి సొంత విషయంలో మాట్లాడడం, తప్పు పట్టడం ఇది ఏదైతే ఉందో ఇది నిజంగా మరి తెలంగాణ వాసులను మరి తెలంగాణ వాదులను అవమానించినట్టు అవుతుంది. ఎందు గురించి అంటే ఇది మామూలుగా మరి వాడుక భాషల్లో ఒక తెలంగాణ యాసలో చెప్పాలంటే ఇప్పుడు సమరసింహారెడ్డి వారు చెప్పారు ఏ రకంగా అంటే సామెతలు ఉంటాయి, లేకపోతే ఊత పదాలు ఉంటాయి. మరి పండిత పుత్ర పరమశుంఠ అని మనం అంటూనే ఉంటాం. మరి నిజంగా పరమశుంఠగా ఉంటారా వాళ్ళు? తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు సీమాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు పుట్టిరు. మరి అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు తీసుకున్నప్పుడు, తేనేటి విశ్వనాథం పేరు తీసుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారి ప్రాబ్లం కూడా అదే, గతంలో పుట్టేసరి ఇప్పుడు పుట్టట్లేదని ఆ రకంగా మాట్లాడడానికి వీలు లేదు. ఆయన ఇలా తెలంగాణ వాదంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏ రకంగా జైపాల్ రెడ్డిని బాలన ఉర్దూలో అబే
సాలే అని చెప్పని అంటారు. ఇంకా 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 వేరే వేరే పదాలు మాట్లాడతారు. అదంటే తెలంగాణ భాగాన్ని గట్టిగా బలపరుస్తున్నాడు కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఆలోచనతో మాట్లాడతారు. నిజానికి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ ఎవరికి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకు నిజానికి చాలా దారుణమైన మాట అన్నారు. ఆయనకు అంగవైకల్యమే కాదు మానసిక వైకల్యం కూడా ఉందన్నారు. అది చాలా దారుణమైన విషయం. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాషలో ఇంతకుముందు సమరసింహారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి ఉర్దూ రాదు, కానీ ఉర్దూ తిట్లు తిడుతుంటారు. దాని అర్థం కూడా లేదు. పబ్లిక్ గా తిడతారు. చాలా భయంకరమైన సెక్స్ సంబంధించిన మాదర్ భాన్ అని దాని అర్థం తెలియదు. అన్నిటికంటే ముందు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ గా చండాలం అంటారండి. అన్నప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి. చండాలం అంటే కులాన్ని పట్టుకొని తిడుతున్నారు. వాళ్ళకి సంస్కృతము రాదు, వాళ్ళకు ఉర్దూ రాదు, తెలుగు రాదు. ఈ రోజు అసెంబ్లీలో పార్లమెంట్ లో చూస్తే ఎన్ని అన్పార్లమెంటరీ మాటలు అన్ని ఎక్స్పెండ్ చేస్తున్నారు. స్పీకర్ ఇక్కడ ఉన్నారు, 3 ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. రోజు ఎక్స్పెన్షన్ అవుతుంటది. ఇట్లా మాట్లాడిన వాళ్ళు బయట నీతులు చెప్పే హక్కు, శ్రీరంగ నీతులు చెప్పే హక్కు లేదు. ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే దాన్ని తప్పుపడుతున్నారో వాళ్ళందరి గొంతు ఒక మోటార్ గొంతు, మోరీ నోరు వాళ్ళది. వాళ్ళు మోరీ నోరు పెట్టుకొని మోటార్ గొంతు పెట్టుకొని ఇతరులను తిట్టడం సరైనది కాదు. ముందు వాళ్ళు శుంఠ అనేది తప్పే కాదు. శుంఠ అంటే తెలియలేనోడని అర్థం. మీరు చాలా మెచ్చుకున్నారు వాళ్ళ పూర్వీకులందరినీ మెచ్చుకొని తెన్నేటి విశ్వనాథం ఒక్కరిని కాదు, చివరికి జస్టిస్ చిన్నపరెడ్డి లాంటి గొప్పలు కూడా పుట్టిన నెలలో ఇటువంటి అసమర్థులు ఎందుకు పుట్టినారు అన్నారు. వాళ్ళు జ్ఞానం తెచ్చుకోవాలి. రోజు వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టినారు, సినిమాల్లో ఎన్ని తిట్లు తిట్టినారు. ఒక్కసారి బుద్ధి ఉంది వీళ్ళకు. సినిమాల్లోనైతే రోజు ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది అంటే సినిమాలో తిట్టినారండి. నా పేరుకు సంబంధించి కూడా తిట్టినారు. తెలంగాణ మొత్తాన్ని తిట్టినారు. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని సినిమాలో జోకర్లను బ్రోకర్లను రౌడీలు చేసి చూపిస్తుంటే ఈ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఎక్కడ పోయింది బుద్ధి ఉంది వాళ్ళకి ఎక్కడన్నా. అందుకని బుద్ధి లేని వాళ్ళందరూ బుద్ధి గురించి మాట్లాడుతున్నారు. చాలా సంస్కారవంతమైన తిట్టు. జైపాల్ రెడ్డి ఆయన ఎప్పుడు నోరు జారడు, సౌమ్యుడు, సంస్కారవంతమైన భాష ఉంటుంది. పాలిటిక్స్ లో సంస్కారవంతమైన భాష గురించి మాట్లాడితే వీళ్ళు దయ్యాలు వేదాలు చదివినట్టుంది. అందుకనే దొంగలు ఇటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. వీళ్ళు నిజానికి దిగంబర కవిత్వం ఎందుకు వచ్చిందండి? తప్పేం లేదు. దిగంబర కవిత్వం ఎందుకు వచ్చిందంటే అన్యాయాలు జరుగుతుంటే, దౌర్జన్యాలు జరుగుతుంటే మాట తూకం కావాలి కదా. ఆ దౌష్యం చూపించడానికి ఒక తూకం కావాలి. కాబట్టి సరైన మాట కోసం దాన్ని ఆచి తూచి తూకం వేసి చెప్తారు. అందుకనే దిగంబర కవిత్వం ఎందుకు వస్తుంది చెప్పాలి. ఇంకా రేపు వచ్చే దిగంబర కవిత్వం వాళ్ళ తర్వాత ఎక్కడ పెట్టుకుంటారు, ఏ మోడీలో ముఖం పెట్టుకుంటారు చూద్దాము. ఇట్లా ఉంటే తెలంగాణకు వచ్చే తిట్లయితే వాళ్ళకి రావు. ఎందుకంటే ఉర్దూ చాలా పవర్ఫుల్ భాష అది. ఆ భాష కనుక ఆయన ఇప్పుడు సంస్కృతంలో తిట్టినాడు, సంస్కృతంలో కోపడ్డాడు. రేపు తక్కిన తెలంగాణ ప్రజలందరూ వాళ్ళని తిట్టే ఉర్దూలో కనుక తిడితే వాళ్ళు ఇక్కడ నుంచి బంగాళాఖాతంలో దూకి చచ్చిపోవాలి. అటువంటి పరిస్థితి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి. టైట్ టంగ్, టైట్ టిప్స్, టైట్ లిప్స్ మాట్లాడమని. చిన్నారెడ్డి గారు, శుంఠ అనే పదానికి నైఘంటిక అర్థం బ్లాక్ హెడ్ అని ఇంగ్లీష్ లో ఉంది అంతే. సో అట్లాగే బాగా బాగా మూఢుడు అనేటువంటి చెప్పడం కోసం ఈజ్ అంటే వజ్రశుంఠుడు అనేటువంటి మాట కూడా ఉందన్నమాట. అంచేత మూఢత్వం అనే మాటకు మించి మరొక అర్థం లేదు. బట్ అయినా కూడా ఇలాగా తిట్టాల్సి వచ్చినందుకు వాళ్ళు చాలా ఈజీగా ప్రవోక్ అయి మళ్ళీ తిరిగి వీళ్ళను శుంఠలు అనడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. చాలా పెద్దవాళ్ళు హుందాతనాన్ని తగ్గిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. మీరు ఒక సీనియర్ పాలిటిషియన్గా ఎట్లా అంటారు? సమరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా జైపాల్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు. వారు ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, లేకుంటే ఉర్దూ మాట్లాడినా, హిందీ మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడతారు. ఎక్కడ కూడా ఒకరిపైన అనవసరంగా మాట్లాడింది మనం గతంలో ఎక్కడ కూడా వినలేదు. వారు మొన్న ఈ తెలంగాణ తహసీల్దార్ల డైరీ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటా తెలంగాణ నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంది. అందరినీ సంప్రదించిన తర్వాతనే తీసుకుంది. సీమాంధ్ర నాయకులను సంప్రదించిన తర్వాత కూడా తీసుకోవడం జరిగినది. దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఆయన సుంఠలు నిండొచ్చు, దాన్ని ఇంత పెద్దగా రాజధాని చేయడం మాత్రం అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా మూఢత్వం అంటే మీకు అన్నీ తెలిసి దీన్ని రాజధాంతం చేస్తున్నారు. కేవలం ఆ ప్రాంత ప్రజల మెప్పు పొందడానికే తప్ప మీరు చేస్తున్నటువంటి ఇలా ఈ అల్లరి కూడా అదేదో తెలంగాణ బిల్లును ఆపుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆపుతుందని మాట వాళ్ళు కూడా తెలుసు ఇది ఎట్టి పరిస్థితులు ఆపదని. కానీ కేవలం మీరు చేస్తున్న పని మంచిది కాదని చెప్పడానికే వారు మీ అంటే గతంలో ఇలాంటివి ఎన్నో సమస్యలు వచ్చినా మీ పెద్దలు వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగినారు.
ఒక పార్టీలో ఉంటూ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు మీరు మీ రాజకీయ అస్తిత్వం గురించి ఈ మాదిరి చేయడం మంచిగా లేదనేటువంటి ఉద్దేశం తప్ప వేరే కాదు. దాన్ని ఇంకా ఇంతకన్నా ముందుకు పొడిగించడం అనవసరం. ఆ మాట వెనకాల ఉన్నటువంటి ఆయన మాట అనడానికి కారణమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది. యూజువల్గా ఇట్స్ ఇండియన్ యూనియన్ అంటే యూనిటరీ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రాలని ఏర్పాటు చేసేటువంటి హక్కు ఆర్టికల్ 3 ఉంటుంది. సో ఇది తెలిసి కూడా రాష్ట్రాలని విభజించేటువంటి హక్కు అసెంబ్లీకి ఉంటుంది అని అంటున్న సందర్భంలో అయితే ఈవేళ దీన్ని కౌంటర్ చేస్తూ మన ఉండవల్లి అరుణ్ కుమార్, నేను దేనికైనా చర్చకు రెడీ, మీ ఇంటికి వస్తా, మీ ముంగిట్లోకి వస్తా, మీడియాతో వస్తా, అక్కడ మాట్లాడదామని అంటున్నారు. ఆయన ఏమని అక్కడ ఇది ఫెడరల్ స్టేట్ ఇది కాబట్టి ఫెడరల్ లక్షణాలు ఉంటాయి, పూర్తి యూనిటరీ కాదనేటువంటి కౌంటర్ చేస్తున్నాడు. కాబట్టి ఇది నిలుస్తుందా? మీరు వీళ్ళకు జస్టిస్ చిన్నపరెడ్డి గారు బుక్ రాశారు. జస్టిస్ ఒంటెద్దు చిన్నపరెడ్డి అంటే వాళ్ళ ఇంటి పేరు ఒంటెద్దు, నథింగ్ రాంగ్, పోకడ కాదు, కృష్ణయ్యరు కాన్స్టిట్యూషన్ అండ్ ది కోర్ట్స్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి వాళ్ళకు కొంచెం జ్ఞానోపదయం కావడానికి ఆ పుస్తకాన్ని కొనుక్కో చదవమని చెప్పండి, లేకుంటే అసెంబ్లీ లైబ్రరీలో ఉంది. మన ఇండియా ఫెడరల్ స్ట్రక్చరా కాదా, ఎటువంటి పరిస్థితి, ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ అమెరికన్ ఫెడరల్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఆల్ టుగెదర్. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం ఈస్ ది ప్రిరగేటివ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, ఆర్టికల్ 3 కింద. దాన్ని ఎవ్వరూ కాదనటానికి వీలైన వాస్తవం తెలిసి కూడా వీళ్ళు వాళ్ళ ప్రజలను మభ్యపరచడానికి మాట్లాడుతున్నప్పుడు దేనికోసం? వాళ్ళ స్వార్థం కొరకు. ఏమిటంటారు? రాజకీయ ప్రయోజనమా లేకపోతే ఎన్నికల ప్రయోజనము, రాజకీయ ప్రయోజనం, రెండు రకాలుగా. ఇప్పుడు ఎక్కడ తెలంగాణ మా చేతులకి వెళ్ళి జారిపోతుందో అని ఒక దుగ్ధతో. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ దొంగలకు సద్దులు మోస్టులు. తెలంగాణ జలవనరులు, ప్రకృతి వనరులు అంతా దోచుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కాంట్రాక్టర్లు. ఎవరు ఆంధ్ర నుంచి మాట్లాడుతున్న ఎంపీలు ఎవరు ప్రజల మనుషులు కాదు, ఆంధ్ర సేవ చేసిన వాళ్ళు కూడా. అందరూ లగడపాటి కావచ్చు, మేకపాటి కావచ్చు, ప్రతి వాళ్ళు రాయపాటి, కావూరి అందరూ కాంట్రాక్టర్లు అండి. ఇక్కడ తెలంగాణ దోచుకోవడం కోసం, ఈ దోపిడిని శాశ్వతం చేయడం కోసం మాట్లాడుతున్నారు. అందుకనే ప్రజలు వాళ్ళ మూతి పగలగొడుతున్నారు. వాళ్ళకి ఇంకా మూత్తోడు జవాబు ఇచ్చిన వాళ్ళకి బుద్ధి వస్తలేదు. ఇంకా ఇట్లా రెచ్చగొడితే ఏమవుతుందంటే తెలంగాణ ఆంధ్ర విడిపోవడం ఖాయం. కానీ ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయి, వీళ్ళు పారిపోతారు, తగలబడతారు. కానీ ఇక్కడ జనం అందుకనే ఏమంటే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడ నుంచి అయినా సంస్కారవంతంగా మాట్లాడారు. ఒకటి చుంట అనే చిన్న మాటకే వాళ్ళకి మంట కలుగుతుందంటే తెలంగాణ ఆధిపత్య భావం తప్పు మాట గానే కాదు, చిన్న మాట, సంస్కారవంతమైన మాట, దానికి కూడా మంట కలుగుతుందంటే వీళ్ళ బుద్ధి ఏ మంటలో కలిసింది అర్థమైపోతుంది. ఒకటి, జైపాల్ రెడ్డి లాంటి సౌమ్యునికి కూడా కోపం తెప్పించినారంటే అలుగటయ్యే అలుగని శత్రుడు ఎలిగినప్పుడు ఏమవుతుంది? యుద్ధం గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు, తెలంగాణ వచ్చి తీరుతుందని అర్థమైపోతున్నది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినా తప్పుడు నిర్వచనం తెచ్చి దాని మీద గోరంతలు కొండంతలు చేసి చూడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు, భావ్యం కాదు. వాస్తవంగా మీరు కురుక్షేత్రాన్ని గురించి ఆయన ప్రస్తావన తెచ్చాడు కాబట్టి కురుక్షేత్రంలో కూడా ఇటువంటి పదాలే వస్తాయి. ఇప్పుడు పాండవులను ఎంతసేపు కౌరవులు కుండులు 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 అంటుంటారు. అప్పుడు వీళ్ళు పోయి కృష్ణుని అడుగుతారు, మమ్మల్ని కుండులు అంటున్నారు, ఏం చేస్తామంటే మీరు గోళకులనండి వాళ్ళను అంటారు. ఇప్పుడు మేము కూడా ఉర్దూ లోపల మేము కూడా తిట్టడం అంటే తిట్టుకు సంబంధించి అయిపోయింది. తిట్టుకు కారణమైనటువంటి పాయింట్ అండ్ కౌంటర్ పాయింట్ అంటే అసెంబ్లీకి అసలు పూర్తిగా ఎలాంటి అధికారాలు హక్కులు లేవని అనడం కరెక్ట్ కాదని మన అరుణ్ కుమార్ లాంటి సీమాంధ్ర నేతలు కౌంటర్ చేస్తున్నారు. సో దానికోసం చర్చకు కూడా సిద్ధమంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అరుణ్ కుమార్ గారు రాజ్యాంగాన్ని నమ్ముతున్నాడా లేదా, సిద్ధమంటే పిలవండి. ఇక్కడ రాజ్యాంగాన్ని నమ్ముతాడా లేదా అది మొదలు తెలుసుకోవాల్సిన అవసరం అండి. ఆర్టికల్ 3 విషయంలో పార్లమెంట్కి అధికారం ఉన్నటువంటి విషయం తెలిసి కూడా మరి ఆయన మేధావయ్యి ఈ రకంగా అరుణ్ కుమార్ మాట్లాడుతుండే అంటే కేవలం ఆయన స్వార్థం. ఇప్పుడు సీమాంధ్రలో ఉన్నటువంటి అందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఎట్లా గెలవాలంటే తెలంగాణ వాళ్ళని తిట్టాలి, లేకపోతే తెలంగాణకు అడ్డుపడితే మా ఓటు బ్యాంకు మాకు ఉంటుంది అనేటువంటిది స్వార్థమే. కానీ ఇంక వాళ్ళు నిజంగా వాళ్ళు ఇవాళ కోరుకుంటలేరు. ప్రజలు కూడా ఇవాళ చాలా సంతోషం సీమాంధ్రలో. అసలు ఎప్పుడు తెలంగాణ ఏర్పడుతుంది, ఎప్పుడు మనం విడిపోతాము, మనం ఎప్పుడు డెవలప్ అవుతాం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది సీమాంధ్రలో. కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది స్వార్థపరులు కేవలం ఎలక్షన్స్ లో గెలవడానికి, ఇప్పుడు
ఇప్పుడు జగన్ జైలు నుంచి బయటకు వచ్చిండు, ఆయన ఏంది సమైక్య ఆంధ్ర కావాలని కోరుకుంటుండు, అసలు కేవలం గెలవాలి అంటే సమైక్యవాదం అంటేనే గెలుస్తామనేటువంటి ఒక మూఢనమ్మకం వాళ్ళకి కలుగుతున్నది కాబట్టి ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సమైక్యవాదం అనేది చివరికి వస్తే ముఖ్యమంత్రి కూడా అదే పాటలో కొనసాగుతున్నారు అంటే ఇక మనం ఏం చెప్తాం చెప్పండి.